చింతల్కుంట ప్రసారం భారతి రేడియో టవర్ ఎక్కిన ఘటన వనస్థలిపురంలో కలకలం రేపింది. కడప జిల్లా తుమ్మలపల్లెకు చెందిన జానీబాబు ఆటో గ్యాస్ ఇబ్బందుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడాలంటూ డిమాండ్ చేస్తూ 100కి డయల్ చేసి టవర్ ఎక్కినట్లుగా సమాచారం. ఆటోను కింద పెట్టి నిలువుగా ఎక్కిన జానీబాబు ఒక మొబైల్ కింద పడేసి వెంట మరో ఫోన్ ఉంది అని చెప్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు హైడ్రా, ఫైర్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు మీ కడప సమస్య పరిష్కరిస్తాడు. రేవంత్ రెడ్డికి బెన్నార్ రైడ్ అని కలిసాలా ఆనని కలిసిన నెక్స్ట్ ఏం చేయాలా, చనిపోవాలా, అంతకన్నా ముందు ఏం చేయాలా, ఏమైనా జరుగుతుంది అనుకో పైకి ఎక్కినా. ఇది ఎక్కొద్దు అట్లా అనుకున్నప్పుడు దేశాన్ని ఉద్ధరించాలన్నప్పుడు ఢిల్లీ పోయి ఎర్రకోట ఎక్కినాం అనుకో, ప్రధానమంత్రి వస్తుంది నీ దగ్గరికి. వాళ్ళందరూ అవసరం లేదు. అరే నీకు వ్యవస్థని చట్టం చేస్తే, పార్లమెంట్ చట్టం చేస్తే అందరు న్యాయం జరుగుతుంది కదా, నీ కోరికను నెరవేరుతుంది, అప్పుడు నీ డిమాండ్ నెరవేరుతుంది. గీడ వచ్చి చింతలపూడి రేడియో టవర్ ఎక్కి ఏం సాధించావు? నెక్స్ట్ ట్రై చేస్తావు. ఎంతమంది ఆగం చేస్తావు ఇట్లా టవర్లు ఎక్కి ఇవన్నీ? ఏమన్నా కానీ న్యాయం జరిగేంత వరకు అఖిల్ ఎక్కడ పనినా ఐటమ్ మేడం జాన్బాబు గారు చెప్పండి. ఆ ప్రాబ్లం ఒకటైతే చెప్పొచ్చు. మీరు లక్క గురించి జాబ్ గురించి ఆలోచించాలి, మిగిలిన వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. చాలా ఉన్నాయి, నేను చెప్పలేను. సీఎం సార్తో మాట్లాడాలా, మారానికి పైకి ఎక్కిన. నాది కడప జిల్లా, నేను ఇక్కడికి వచ్చిన. నేను బెన్నర్ రైడర్ ని 46 రైడర్ అనే అన్న కలిసి వచ్చాను ఇక్కడికి. ఆ అన్నని నిన్న కలిసి నేను వచ్చి రైల్వే స్టేషన్ లో రూమ్ తీసుకొని నేను పొద్దున్న ఇక్కడికి వచ్చి టవర్ అనేది ఎక్కిన. నేను మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగని చెప్తా. నాకు న్యాయం జరగాలని, నాకు కాదు అందరికని, అందరు సంతోషంగా ఉండాలని ఎక్కిన. నేను సార్తో మాట్లాడతాను, అది మీతో చెప్పలేను. ఒక విషయం అయితే చెప్పొచ్చు, సీఎం సార్తో మాట్లాడాలా, లేదంటే జయంతో మాట్లాడాలి. ఎవరు మీ సీఎం అని? ఇప్పుడు బియ్యం నువ్వు రెడీ చేసావన్నా, ఇప్పుడు రైతు ఎవరు? రైతు మాత్రం బో తినాలా, మనమంది ఎందుకు తింటాం? నువ్వు తయారు చేసినావా? లేదు కదా. ఈయన మంచి చేయాలనుకుంటే ఎవరైనా చేయొచ్చు, ఈయన మంచి బుద్ధి కాకుండా ఎవరైనా చేయరు, అంతే. సార్ నీళ్ళు తప్పిగా సార్, మీరున్నారు సార్. లేదంటే అంతే సార్. నేను ఏమన్నా పానం